మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు రెండవ రోజులో భాగంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలందర్నీ ఆహ్వానించడానికి గరుత్మంతుణ్ణి వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణంకు అర్చకులు, వేదపండితులు, ఋత్వికులు శ్రీకారం చుట్టారు. ధ్వజారోహణ ఘట్టానికి ముందు భేరీతాడవం మంత్రపూర్వకంగా నిర్వహించి బ్రహ్మోత్సవం నిర్విఘ్నంగా జరగాలని భగవదారాధనతో వివిధ రాగ తాళాలతో అనేకమైన స్తోత్రపఠములతో అత్యంత భక్తిభరితంగా వేడుకను నిర్వహించారు. ధ్వజారోహణం ఉత్సవానికి మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కైంకర్యపరులుగా వ్యవహరించారు. గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురువేసిన అనంతరం గరుడముద్దల ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఉత్సవ పూజాది కార్యక్రమాలను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, దివి అనంత పద్మనాభాచార్యులు, వారి అర్చక బృందం, స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు నిర్వహించారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదమైన గరుడముద్దలకు ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. వైష్ణవాలయాల్లో గరుడ ధ్వజారోహణం సమయంలో ఇచ్చే ప్రసాదాన్ని గరుడ ప్రసాదం అంటారు. ధ్వజారోహణం సమయంలో గరుత్మంతునికి నైవేద్యంగా పెట్టే ఈ అన్నాన్ని గరుడపిండం అని కూడా అంటారు. సంతానం లేని దంపతులు, ముఖ్యంగా మహిళలు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానభాగ్యం కలుగుతుందని భక్తుల ప్రబలమైన నమ్మకం. గరుత్మంతుని ఆశీస్సుల వల్ల శారీరక, మానసిక అనారోగ్యాలు తొలగిపోతాయని, వ్యతిరేక శక్తుల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ఈ ప్రసాదం స్వీకరించడం వల్ల జాతకంలోని నాగదోషాలు, కుజదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ధ్వజారోహణ ఉత్సవ విశిష్టతను వివరించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణమని తెలిపారు. ఋత్విగ్వరణ, అంకురారోపణాది కార్యక్రమములు నిర్వహించి స్వామివారి కళ్యాణోత్సవమునకు భక్తజనులను, దేవతలను ఆహ్వానించుటకై భక్తాగ్రేశ్వరుడైన గరుత్మంతుణ్ణి ధ్వజముపై ప్రతిష్ఠించడం జరుగుతుందని, స్వామివారి సేవలకు, భక్తజన సేవలకు కావలసిన అన్ని సౌకర్యాలు కలుగుజేయుటకు దేవతలనందరినీ వారి విధులలో నియమిస్తారని, అష్టనాగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని గరుడముద్దలు అనే పేరుతో సంతానం లేని దంపతులు ప్రసాదంగా స్వీకరిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని తెలిపారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి గ్రామోత్సవం జరిగింది. మేళతాళాలు, వేషధారణలు, బాణాసంచాతో శ్రీ స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను దేవస్థాన ఈవో కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు. జయ నారసింహ, జయ జయ నారసింహ. శ్రీమన్నరసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోసాన బహుభౌషధాయ కృష్ణాదిరుచ్చంగ భుజంగ క్లేశవ్యాయ హరవే గురవే నమస్తే నమః. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామివారికి వైఘానస ఆగమయుక్తంగా బ్రహ్మోత్సవ కార్యక్రమము నిన్న పెండ్లు కుమారుడితో మొదలైనవి. ఈ రోజున స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం కలదు. ఈ ధ్వజారోహణ కార్యక్రమం రోజున సాయంత్రపు 4 గంటల నుంచి ఆచార్య ఋత్వీకరణ, అంకురారోపణ ఈ కార్యక్రమంతో మొదలయ్యి ధ్వజపటానిపైన ఆ యొక్క స్వామివారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తుడైనటువంటి ఈ యొక్క గరుత్మంతుడి యొక్క రూపాన్ని ఒక వస్త్రం మీద రూపొందించి దానిపైన అష్టనాగులు కూడా ఉంచి స్వామిని ఇక్కడ హోమశాలలో, యజ్ఞశాలలో ఉంచి అక్కడ ఆవాహన కార్యక్రమం చేస్తారు. అది చేసిన తర్వాత ప్రాకార లోపల ఉన్నటువంటి ప్రదర్శన చేసుకుంటూ మళ్ళీ స్వామివారి దగ్గర తీసుకుని వస్తారు ఈ గరుడ పటాన్ని. తెచ్చిన తర్వాత స్వామివారి యొక్క ఎదురున్నటువంటి ఆ గరుడాలు వారి యొక్క మండపం దగ్గర వేయించేపు చేసి అక్కడ ఈ స్వాములందరూ కూడా కూర్చొని ఈ గరుడ గజ్జలు చదువుతుంటారు. ఈ గరుడ గజ్జలు, విష్ణు గజ్జలు, దాని తర్వాత నరసింహ గజ్జ, రామ గజ్జ అని చెప్పేసి లక్ష్మీ గజ్జ, ఇట్లా గజ్జలన్నీ ఉంటాయి. అవన్నీ చదివి ఈ అష్టదిక్పాలకందరిని కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఈ యొక్క గరుడ పటాన్ని పైన స్వామి యొక్క జీవధ్వజం పైన దాన్ని ఎగరవేస్తారు. ఆ పైన ఉంచిన తర్వాత ఈ గరుత్మంతుడి యొక్క ఈ మంగళాద్రి క్షేత్రంలో మా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అందరినీ కూడా స్వామి ఇక్కడ ఆవాహనం చేస్తూ ఆవాహిస్తూ ఉంటారు. స్వామివారి ఇక్కడ అందరినీ కూడా అష్టదిక్పాలకులను కానీ, అదేవిధంగా రాక్షస గుణాలు కానీ అందరినీ కూడా మా స్వామి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా రండి అని చెప్పేసి ఆహ్వానం చేయడం జరుగుతుంటుంది.
ఈ ఆహ్వానం చేసిన తర్వాత ఈ యొక్క స్వామివారి యొక్క ధ్వజస్తంభం బలిపీఠం పైన ఈ యక్ష కిన్య కిష్పలు రాక్షస గుణాలందరికీ కూడా అక్కడ ఈ యొక్క బలిప్రసాదాన్ని వేయటం, అష్టదిక్పాలకు కూడా ఆ యొక్క బలిప్రసాదాన్ని ఇవ్వటం, అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి 4 కూడల మధ్య, అదేవిధంగా పాడుపడినటువంటి బావుల దగ్గర కానీ, చెరువుల వద్ద కానీ, అలాగే కోనేరుల వద్ద కానీ ఇట్లా ఈ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాలన్నీ కూడా స్వామివారు శాసిస్తారు. ఈ యొక్క ప్రసాదాన్ని మీరు స్వీకరించి ఇది తీసుకొని మీరు తిరిగి మీ యొక్క స్థానంలోకి వెళ్ళిపోమని చెప్పి స్వామి వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాయింపజేస్తారు. అటువంటి చేసిన తర్వాత మనకి ఈ క్షేత్రంలో మనకి ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి భయపీడలు కానీ లేకుండా ఉండడానికి స్వామి యొక్క ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క గరుడ ధ్వజాన్ని ఎగరేస్తూ ఉంటారు. ఆ రోజు నుంచి కూడా మనమందరము కూడా స్వామివారి యొక్క శుభకార్యం వివాహ మహోత్సవం జరుగుతుంది కాబట్టి మనకు ప్రాచీన ఆచారం ఏంటంటే స్వామి యొక్క కార్యక్రమం జరిగేటప్పుడు మన ఇళ్లలో ఎటువంటి కార్యక్రమం కూడా చేసుకో, ఎందుకంటే స్వామివారే మన ఇల్లు, ఆయన దగ్గర మనందరం ఉంటాం కాబట్టి ముందు ఆయన కార్యక్రమం తర్వాత మన కార్యక్రమంగా చెప్పబడ్డాయి కాబట్టి మన పురాణాలన్నీ కూడా ఈ ధ్వజారోహణ చేసి ధ్వజ అవరోహణ వరకు కూడా ఈ క్షేత్రంలో ఎవరు కానీ వివాహం చేసుకోవటం కానీ అదేవిధంగా గృహప్రవేశాలు కానీ ఇటువంటి కూడా నిషేధించడం జరుగుతుంది మన పెద్దల కాలం నుంచి కూడా అదేవిధంగా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. ఇటువంటి రోజున ఈ యొక్క సంతానం లేనటువంటి దంపతులకి ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం మన మంగళాద్రి క్షేత్రంలో జరుగుతుంది అతి ప్రాచీన కాలం నుంచి కూడా. పితృదేవతల యొక్క వాళ్ళ యొక్క శాపం వల్ల కానీ లేదా ఏదన్నా గ్రహ దోషాల వల్ల కానీ ఇటువంటి దోషాలు ఉన్నా కానీ వాటన్నిటి వల్ల సంతానం పొందడం కొంత ఇబ్బందికరంగా జరుగుతూ ఉంటాయి, కొన్ని జాతకరీత్యా వచ్చే దోషాలు కూడా. ఇటువంటి దోషాలన్నీ పోగొట్టేటువంటి వారు గరుక్మంతుడు. అటువంటి గరుక్మంతుడిని ఈ రోజున గరుడ పైన ఆవాహనం చేసి ఆ గరుడ ధ్వజం పైన స్వామివారి యొక్క జీవధ్వజం పైన దాన్ని ఎగరవేసి ఆ యొక్క గరుక్మంతుడికి ఏదైతే మనం ప్రసాదంగా ఇస్తామో ఆ ప్రసాదాన్ని ఈ సంతానం లేనటువంటి ఆ స్త్రీమూర్తులు వచ్చిన తర్వాత ఆ స్త్రీమూర్తి యొక్క ఒడిలో ఇస్తూ ఉంటాం మనం. ఆ ప్రసాదాన్ని దంపతులిద్దరూ కూడా తీసుకున్నట్లయితే మరుసటి సంవత్సరానికి వాళ్ళకి సంతానం కలిగి మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటుంది మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది. అటువంటి కార్యక్రమం ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇదే విధంగా ఈ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా సంతానం లేని వాళ్ళకి కంపల్సరిగా సరిగా స్వామి యొక్క దివ్యమంగళా శాసనాలతో వాళ్ళకి సంతానం జరిగి పుడుతుంది. మరుసటి రోజున వచ్చి వాళ్ళు వచ్చే సంవత్సరంలో బాబు ఆ యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ జన్మించిన తర్వాత స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి యొక్క నామధేయం వచ్చేట్టుగా వాళ్ళ పిల్లలకు నామకరణం చేసుకుంటారు. అటువంటి మహోత్తరమైన కార్యక్రమం ఈ రోజున జరుగుతుంది వైఘానస ఆగమయుక్తంగా. అటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని అందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క కృపాకటాక్షాలకు మీ అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై నారసింహ, జై జై నారసింహ. కష్టపడుతున్నారు బాబు.
ప్రసన్న సుప్రీతో వరదో భవతు. ఓం అఖిల జగదభివృద్ధిరస్తు. సమస్తభూతానామంతర్జ్యోతిస్వరూపిణే సమస్తభూతానాం ప్రాణినిర్వాపకారిణే నాగరాజాయ నమః గణేశాయ నమః. తీసుకురావాలందరికీ అందరూ లైన్లో ఉంచేవాళ్ళు, ఉపవాసం ఉన్న వాళ్ళు అందరూ లైన్లో ఉంచేవాళ్ళండి. లైన్లో ఒకరితో ఉంచేవాళ్ళండి. వచ్చి మా అందరి సంరక్షకుడైన శ్రీ వానరాజు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా మొట్టమొదటి ఘట్టంగా ఈరోజు స్వామి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో పంచుకుంటూ స్వామివారి యొక్క దివ్యమంగళాశాసనాలు పొందుతూ మరుడని సంవత్సరానికి స్వామి యొక్క దివ్యమంగళాశాసనాలతో సంతాన సౌభాగ్యాలు పొంది
తదనంతరం మీ అందరికీ కూడా స్వామి ప్రసాదాన్ని అర్చక స్వామి ఇస్తూ ఉన్నారు. అది కింద పడకుండా నిలువడం కలగకుండా జాగ్రత్తగా మీకు ఒడిపట్టిన తర్వాత స్వామివారి ముఖమండపంలో కూర్చొని గమ్మదుగా వెళ్తున్నట్లయితే ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. దాని తర్వాత లోపలికి స్వామి యొక్క తీర్థాన్ని స్వీకరించి ఈ రోజు వరకు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్వామి ప్రసాదమే మనకి ఈ రోజు వరకు భోజనం. రాత్రి కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు పళ్ళు మాత్రమే స్వీకరించండి. ఈ ఒక్కరోజు స్వామి యొక్క ఉపవాసం చేస్తున్నాం కాబట్టి నేలపాట మీద పడుకోండి. ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళ శాసనాలతో సంతానం మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది కాబట్టి దీన్ని ఉపవాసం భక్తులందరూ కూడా గమనించి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి. ఈ లోపంలో స్వామి కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఒక ప్రసాదం కోసం వచ్చిన స్వాములు అమ్మ తల్లులు మాత్రమే లోపలికి పంపిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా బయట నిలబడి పర్యవేక్షణ చేసి సంతాన సౌభాగ్యం కలగాలని చెప్పి మనందరం కూడా స్వామి వారిని మనందరం కూడా ప్రార్థిస్తాం. జై నరసింహ! జై నరసింహ! ఈ పక్కన లోపల సంతానం గారిని మిగతా వాళ్ళందరూ బయట కూర్చోండి. వాళ్ళకి ఆ ప్రసాదం ఉండాలి. దాని తర్వాత మిగిలితే మీకు కూడా స్వామి యొక్క ప్రసాదాన్ని ఇస్తారు. అందరికి ఇస్తారు తగ్గ లైన్గా రావాలి. తర్వాత మనం అందరం కూడా ఇప్పుడు మా స్వామివారు మీ అందరి చేత ఒక మంత్రాన్ని చెబుతారు. మనకి మన చెవుల్లో పితృదేవతలు చేయడం మర్చిపోతున్నాం. ఈ యొక్క పితృదేవత పితృకర్మ చేయడంలోనే అటువంటి దోషాలు కూడా ఈ రోజు మనం ఈ గరుడ ప్రసాదం తీసుకున్నవాళ్ళందరూ కూడా భగవంతుడికి ప్రతి ఒక్కరు నివేదన ప్రసాదం చేస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. కానీ మన పితృదేవతలకు మనం తప్ప వేరే వాళ్ళు పెట్టే ఉన్నారు. మన పితృదేవతలు కాలం చెందిన దగ్గర నుంచి మళ్ళీ ఒక సంవత్సరం వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రోజైతే పరంపరించాలో ఆ రోజు తిది మధ్యాహ్నం ఉండాలి. మనం వాళ్ళకి ఏది కూడా ప్రసాదం మనం చేసేటువంటి పచ్చినంత అంటే వంట చేయబడిన పదార్థాలు మనం ఇవ్వని పక్షంలో అది తయారు చేసి వాళ్ళకి సమర్పించుకోలేని పక్షంలో వాళ్ళందరూ కూడా దుఃఖంగా తిరిగి వెళ్తారంట. ఆ దుఃఖంతో వాళ్ళందరూ తిరిగి వాళ్ళు పరలోకంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అది మన వంశం మీద ప్రవర్తిస్తుంది. కాబట్టి మనందరం కూడా పితృదేవతల్ని గౌరవించి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమం చేస్తుంది. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు మనకి ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం అనేది ఆ మంగళాద్రి క్షేత్రంలో జరుగుతుంది. అది మనకి స్వామివారి ఇచ్చినటువంటి గొప్ప వరం కాబట్టి చక్కగా నిశ్శబ్దంగా అందరూ కూడా ఉండి ఆ స్వామిని కొన్ని శ్లోకాలు ఇచ్చారు. దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గత దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గత ఓం దేవకీ సుత గోవింద వాసుదేవ. ఇవాళ మనకి అత్యంత ముఖ్యమైనటువంటి స్వామి సంతాన వేణుగోపాల స్వామి.
తరువాత గరుడ ముద్దలు, గరుడ స్వామి. నమస్తే పక్షిరాజాయ గరుడాయ మహాత్మనే. పక్షిరాజాయ నీకు నమస్కారం స్వామి. మీరు ఈ ఆరోహణ నుంచి అవరోహణ వరకు కూడా ఈ ధ్వజ మీద ఉండి యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, మానుష అందరి యొక్క సమూహాన్ని ఆహ్వానిస్తూ అందరికీ సభ్యులని కూడా నిర్వహిస్తూ అందరినీ కూడా స్వామివారి దర్శనానికి ఆహ్వానించుకోవలసిందిగా కోరుతూ ఆ గరుడ స్వామి ఆరోహణ చేయబోతున్నారు. ఇవాళ రోజున అందరూ కలిసి భగవంతుడిని కీర్తించి గరుడ స్వామిని ఆవాహన చేసి గరుడ స్వామికి అక్కడ అర్చనలన్నీ చేసి ఆయన చక్కగా గహనే గమనారూఢం ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్టుగా ఉంటాడు ఆ స్వామి. 12, 7 అష్టనాగులు 8 ఈ అష్టనాగులకు అధిపతి ఆయన. మాతృ రుణం ఎలా తీర్చుకోవాలో మాతృ సేవ ఎలా చేయాలో చెప్పినటువంటి మహాత్ముడు ఈ గరుడ స్వామి. ఈ గరుత్మంతుడు స్వామివారికి అతి గొప్ప భక్తుడు. ఇంకా ఏ పని లేకుండా ఆ తలుపు ముందు 2 కాళ్ళు చేతులు ఇట్లా పట్టుకొని ఇట్లా కూర్చుంటాడు. ఆయన తలుపు తీసి బయటికి రాగానే ఆ ఎక్కువ స్వామి రథంగా సిద్ధం మీద ఉంటాడు. అటువంటి స్వామి భక్తులకి ఏమేమి ఇవ్వాలో స్వామివారికి నిర్దేశిస్తూ స్వామివారిని ప్రాధేయపడుతూ మనందరి కోరికలు తీర్చమని ఆయన స్వామివారిని వినయంగా చెప్పుకుంటూ ఈ స్వామి యొక్క ఉత్సవాన్ని ధ్వజ ఆరోహణ కార్యక్రమంతో ప్రారంభం చేస్తూ ఉన్నాం. అందరూ ఒకసారి చెప్పండి. మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిడం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ అంతర్బహిష్ట నారాయణ. సర్వము నారాయణ. మనకి సర్వము కూడా నరసింహుడు. పక్కన నరసింహుడు, పక్కన నరసింహుడు, పక్కన నరసింహుడు, ఎదురుగా నరసింహుడు, వెనక నరసింహుడు, పైన నరసింహుడు, కింద నరసింహుడు, చుట్టూ ఆయన పెట్టుకొని మధ్యలో కూర్చున్నాం. భయమేలకు రామచంద్రుడు దగ్గర ఉండగానే ఒక పాట ఉన్నది. మనకి స్వామివారి వాళ్ళ ఏంటి మనం భయపడాల్సిన పనిలే. స్వామివారి వాళ్ళ ఏంటి మన కోరికలు నెరవేర్చకుండా ఉంటాయనేటువంటి మీ అవసరం మనం ఉండాల్సిన అవసరం లే. మీరందరూ కూడా సంతానాన్ని కాంక్షించి ఇక్కడికి వచ్చారు. సంతానాన్ని ఇవ్వడం కోసం యుగాలుగానో సంవత్సరాలుగానో ఈ ధ్వజారోహణప్పుడు కొన్ని వేల మంది, నేను వచ్చిన తర్వాత వేల మందిని కూడా చూశాను. ఒక్కొక్క రోజు 100 మంది ఒక ప్రవాహంగా వచ్చి అందులో 80 మంది సంతానాన్ని పొందిన వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా. పొందని వాళ్ళ కారణం ఏంటి అంటే వాళ్ళ నియమాలు సరిగా పాటించకపోవటము, తర్వాత శ్రద్ధగా ఆ ప్రసాదాన్ని స్వీకరించకపోవటము, దీనికంటే ముందు ఏదైనా స్వీకరించడానికి రావడం, బ్రేక్ఫాస్ట్ టిఫిన్లు అవుతాయి కదా, అటువంటివన్నీ కూడా తిరిగి రావడము, ఇటువంటివి ఏవో చేసి వస్తే తప్ప ప్రసాదమే ప్రధానంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మన దేవాలయంలో సంతానం కలిగిందనడానికి మన అక్షర స్వాములందరూ సాక్షిపోతారు. చెప్పండి ఒకసారి. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాత్మక హే రామానుజ హే జగత్రయగురో హే పుండరీకాక్ష ఆలయపరం జానామి నత్వాం వినా. ఎప్పుడు ఆలయమాం నన్ను పరిపాలించు స్వామి. ఎందుకు పరిపాలించాలయ్యా అంటే జానామి త్వాం వినా, నిన్ను తప్ప ఎవరినీ నేను ఆశ్రయించను, నిన్ను తప్ప ఎవరినీ నేను ప్రాధేయపడను. నిన్ను రాముడు యొక్క అనుజుడు ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుడు బలరాముడు ఇద్దరు కూడా రామానుజులు.
ఇలాగా ఏ కృపా జలనిదే కృపయే సముద్రంగా ప్రవహింపజేసేటువంటి స్వామి. ఏ పదే అంటే లక్ష్మీదేవికి భర్త అనగానే ఆమె భుజాలు ముందు నన్ను పిలిచారు, నా మాయని అడుగుతున్నారు. మా ఆయన గారికి పోతే నన్ను కట్టించేది. అందువల్ల అయ్యమ్మ ఇయ్యేవయ్యా మనమ్మాయ పిల్లలకు వస్తుంది అనగానే పాపం మనవాడు ఏం చేస్తారు, పెద్ద మహిళతో చూస్తారు. అయ్యో ఇది ఎట్లా వచ్చిందో నీకు తెలియదు, ఇవ్వమ్మా నాది కూడా బాధ్యతలో. వీళ్ళందరూ కూడా మన పిల్లలు మన కోసం దేనికోసం వచ్చి మనం ఆశించారో అదంతా మనం ఇవ్వాలి అని సిద్ధపడితే స్వామి వారు ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. అందరూ ఒక్కసారి చెప్పండి, దేవకీ సుత గోవింద దేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వాం అహం శరణాగతం. దేవకీ సుత గోవింద దేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వాం అహం శరణాగతం. స్వామి నేను శరణొచ్చానయ్యా, నాకు సంతానాన్ని ప్రసాదించు స్వామి అని గోపాలకృష్ణుని మనందరం కలిసి ప్రార్థిస్తున్నాం. ఆ గోపాల సంతానం గోపాలుడు ఆయనే, కళ్యాణ గోపాలుడు ఆయనే. మనందరికీ పెళ్లి కావాలంటే రుక్మిణీ సేవ చదవండి అని చెబుతారు మన వేద పండితులు అందరూ. రుక్మిణీ సందేశం ఎవరు? కృష్ణుడు. కానీ అందరం పెళ్లి కావాలంటే కృష్ణుడు ప్రార్థిస్తాం, కానీ కృష్ణుడు లాంటి భర్త కావాలని మాత్రం కూడా రాముడిలాగా ఉండాలి మా భర్త అనుకుంటాం అందరం. కానీ వచ్చేవాడు మాత్రం పరిపూర్ణంగా కృష్ణుడు లాంటి వాడే వస్తారు. కాబట్టి మనందరం కలిసి కృష్ణ పరమాత్మని గరుడ స్వామిని మనం కోరుకున్న విషయం ఏంటంటే మనందరికీ సంతానాన్ని కలగజేయమని. విశ్వక్సేన దివాయమాన కలకలస్య వద్ద గోలంతా కూడా ఆపండి విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ లక్ష్మీ శ్రీదేవితో కలిసి భూదేవితో కలిసి సభలో నారదుడు కుందుడు గానం చేసుకుంటే అప్పసలు ఈ సమరాలు చూస్తూ ఉంటే పరిచయం చేస్తుంటే అందరూ కూడా స్వామివారు వేదించడానికి ఆశిస్తూ భక్తజన ఇది ముఖ్యమైన విషయం నేర్చు వినాశం భక్తజన సంరక్షణార్థం. మీ అందరికీ ఎవరైతే చిట్ట చివర కూర్చొని భగవంతుడు వాళ్ళని ఎక్కువగా చూస్తారు. ఎవరు అయితే ముందు వచ్చి కూర్చొని వచ్చి తీసుకుంటూనే ధర్మం. అలా తీసుకుంటేనే భగవంతుడు మనని కటాక్షిస్తాడు. ఈ వరుసగా అందరిచారు. ఒక ముసలమ్మునే పాపం ఆ ముసలమ్మ వెళ్ళలేక అట్లా కూర్చోదు. ఆయన అనుకున్నట్ట పాపం ఆయనలేదేమో అందుకని అమ్మ రామని తీసుకెళ్ళడానికి ఆయన చేయబట్టుగా తీసుకెళ్తున్నాడు. వద్దు స్వామి, నాకు అవేం అక్కర్లేదు, మా ఇంటికి మీరు రండి చాలు అని. ఆయన రావాలి అంటే భక్తవత్సల భగవాన్ కి, లక్ష్మీ నరసింహ భగవాన్ కి, గరుడ స్వామికి, కృష్ణ స్వామికి, రామచంద్ర మహారాజ్ కి అత్యంత వైభవంగా ఈ జరిగే కార్యక్రమం. నడవండి.
వేయాలి చాలు